స్థానిక మున్సిపల్ మరియు మండల ఎలక్షన్స్లో బాగా చిన్న మండల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఏ మాదిరిగా అయితే మండలంలో సర్పంచ్ ఎలక్షన్స్లో 90% రిజల్ట్ ఇచ్చారో ఈ మండలం, అదే మాదిరిగా టౌన్ కానీ లేదా మండలంలో తీసుకునేటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా 100% రిజల్ట్ ఇచ్చే విధంగా కార్యరూపం దాల్చి తద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎవరూ ఊహించలేటువంటి పనులు, అది జూరాల బ్రిడ్జ్ కావచ్చు, 50 పడుగుల కొత్త దవాఖాన కావచ్చు, ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి నీళ్ళ ట్యాంకులు కావచ్చు, స్టేడియం కావచ్చు, లైనింగ్ కాలువలకు లైనింగ్ కావచ్చు, D6 కెనాల్ కావచ్చు, లేకుంటే ఆత్మకూరు అమర్చిత మధ్యలో ఉన్నటువంటి చిన్న మినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అడిగిన గవర్నమెంట్ అది కావచ్చు, పర్మిషన్ డెవలప్మెంట్ కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ మండలం కానీ ఈ టౌన్కి కానీ 100 ఇండ్లు ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, కొత్త కూపన్ కార్డు ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, మండలంని టౌన్ని ఎప్పటికీ ప్రజలు తిరిగే విధంగా ఫ్లోటింగ్ అయ్యే విధంగా ఈ జూరాల బ్రిడ్జ్ నిర్మాణం అయిపోతే ఒక కొత్తదనంతో ఆత్మకూరు మండలం బయటకు వచ్చేటువంటి సందర్భాన్ని ఆస్వాదించాలనే కోరికతో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడి ఈ ప్రాంతం సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అగ్రగామిగా ముందుకు పోతా ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయిలో మంచి రిజల్ట్ ఇచ్చి ఇంకా త్వరితగతిగా ముందుకు పోయే విధానాన్ని ఎంచుకోవాల్సిందిగా కార్యకర్తలు కూడా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. అందరికి అర్థమైపోయింది ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అంటే ఇట్లా ఉంటుందా అని ఆశ్చర్యపోయే విధంగా చేస్తూ ఉన్నాం. మనం వాడు గుర్తు చేస్తూ ఇక మొన్నేదో మంత్రులు వచ్చి వారబంది గ్రామ్ హాల్డే ఇక రకరకాల వాళ్ళకు తోచినట్టు వచ్చారు కాబట్టి అది మాట్లాడేది. దాంట్లో ఏకంగా మా రామన్న మాజీ ఎమ్మెల్యే మా రామన్న కూడా ఏది పడితే అది మాట్లాడి నేనేదో పార్టీలు నా కడుగులు కప్పుకున్నాను, నాకేదో అర్థం కాలే. మరి నేను ఇక వేరే పార్టీకి ఎప్పుడు చూడలే, నన్ను వేరే పార్టీకి తీసుకోవాలని అనుకోవడం ఆ పార్టీలు అనుకోవచ్చు, కానీ నేను ఇది ఎక్కడ కాలే. మరి ఆయన ఎట్లా నచ్చిందో నేను బాధపడతాను. కానీ 1.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోయేటప్పుడు ప్రమాదభరితమైనటువంటి గ్రామాలు అప్రమత్తం కండి అని చెప్పినటువంటి అవగాహన లేనిటువంటి మాజీ శాసనసభ్యులు మిగతా వచ్చిన వాళ్ళంతా కూడా 12 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోయినప్పుడే జూరాల ఏం కాలే. ఎందుకంటే జూరాల కట్టింది కాంగ్రెస్, దాని కింద శ్రీశైలం కట్టింది కాంగ్రెస్, దాని కింద సాగర్ కట్టింది కాంగ్రెస్. ఇవి కాళేశ్వరం కాదు కూలిపోవడానికి. కాళేశ్వరం కూలిపోయింది, అట్లా అన్ని కూలిపోతాయి అనుకుంటే వాళ్ళ భ్రమ. పుష్కరినప్పుడు 12 లక్షల క్యూసెక్ నీళ్ళు పోయినప్పుడే ఏమి ప్రమాదం కానటువంటి ఈ గ్రామాలు అవగాహన లేక ఏదో మాట్లాడదాం, అప్పుడే ఏమో అభూత కల్పన కలిగిస్తామని చెప్పి మాట్లాడే విధానాలు. దాంట్లో మాది నిన్ననే ఎవరు కూడా గవర్నమెంట్కి అది కాపాడాలని చెప్పలే, 10 మంది ఇక్కడ చేయలేదు, ఊక ఏదో వచ్చినాం కాబట్టి మాట్లాడి పోదాం అనుకుంటే ఇప్పుడు ఆత్మకూరు మండలంలో అమర్చిత మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ ప్రాంత ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. ఏమని అది డెవలప్మెంట్ అంటే ఏంటి, మరి ఎన్ని రోజులు దవాఖాన మాకు ఎందుకు రాలేదు, దవాఖాన గురించి ఎందుకు పట్టించుకోలేదు, లేదా మా డ్యామ్ గురించి ఎందుకు పట్టించుకోలేదు, మా పరమేశ్వర చెరువు గురించి ఎందుకు పట్టించుకోలేదు, మాకు ఒక్కటంటే ఒక్క ఇల్లు ఎందుకు ఇవ్వలేదు గతంలో. ఇక ఒక్క ఇల్లు కూడా 10 సంవత్సరాల అధికారం నుండి ఈయని వ్యక్తులు ఈ 2 మండలాలు నియోజకవర్గంలో కూడా ఒక్క ఇల్లు ఇచ్చి ఒక పేదోని ఆదుకోని వ్యక్తులు 3,600 175 కోట్లతో ఇల్లు ఇచ్చిన మమ్మల్ని గురించి కామెంట్ చేసేటువంటి అర్హత ఉందో లేదో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా. ఈ వాళ్ళ గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి 7 నియోజకవర్గాలు, దాంట్లో ముఖ్యమైన ఆత్మకూరు అమర్చిత నర్వ, దీని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతా ఉన్నా. ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు.
బ్రిడ్జి విషయంలో కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తా, దవాఖానా నిర్మాణం పూర్తి చేస్తా, ఇంటర్నల్ 15 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చిన అది కూడా పూర్తి చేస్తాం. డిగ్రీ కాలేజీకి 5 ఎకరాల భూమి ఇచ్చినాం, దాన్ని సరి చేస్తాం. బస్టాండ్ని కొత్తగా రూపురేఖలు మారుస్తాం, పర్మిషన్ చెరువులు మారుస్తాం. ఒక కోరిక పెట్టుకున్నాం భయ్, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కోరిక కళలు కనండి దాన్ని ₹1,00,000 రూపాయలు తీసుకురండి. కళలు కన్నా తీరుతూ ఉన్నాయి, ₹1,00,000 రూపాయలు తీసుకొస్తాం. ఇంకా మా చేతిలో 18 సంవత్సరాల అధికారం ఉండి ఏం చేయని వాళ్ళు 2 ఏళ్ళు అయిపోయి అనడం కరెక్ట్ కాదు కదా. ఒక అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టం ప్రకారంగా వేసిన ఓటు 5 ఏళ్ళకు ఉంటుంది. 5 ఏళ్ల నాడు నేను ఏం చేసినా అనేది అంబేద్కర్ చౌరస్తాలో గతంలో ఎట్లా మాట్లాడినాం, ఆ రోజు లిస్టు పట్టుకొచ్చి మాట్లాడతా. దిక్కోలేం కాదు ఆత్మకూరు ప్రజలు, వాళ్ళకు మంచిగా కర్రు కాల్చి ఎప్పుడు వాత పెట్టడం తెలుసు. ఆత్మకూరులకు అమర్చింతలకు ఇప్పటికే వాత పెట్టింది, ఇంకా బుద్ధి రాలే. అంత అవాకులు చవాకులు మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం. సంగమండ బండ విషయంలో మాట్లాడడం మొన్న. సంగమండ బండ రామ్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు తమ ఎలక్షన్లు తగిలిపడ్డప్పుడు నేను ఆయనకి ఇంకా కార్యకర్తగా పనిచేసినప్పుడు ఆయనకు మాట్లాడడానికి రాకపోతే స్పీచ్లో నేనే మాట్లాడినా. నా తర్వాత ఆయన బండనే బలగొట్టకుంటే ఓటేయను, మీ ఊరికి రానని మాటిచ్చిన దినాలు మర్చిపోయి బండ బలగొడితే ఏం లాభమైందని. ఆ రోజు నువ్వే కదా బండ బలగొడితే ఇంత అవుతుందని చెప్పినాడు. ఈరోజు మన అవగాహన లేకుండా బండ బలగొడితే ఏం లాభమైందని చెప్పి మాట్లాడుతున్నాం. ఇలాంటి మాటలని మనం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు అంత విఘ్నత లేకున్నప్పుడు నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, ఏకఛత్రాధిపత్యం, ఒకరిద్దరి మీద మొత్తం మండలాలు నడిపించడం నడిచింది. ఈరోజు ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలే. ఇది ఎవరు తక్కువ ఎవరెక్క కాదు. నేను కూడా వాళ్ళు కూడా కార్యకర్తగానే బతుకుతూ ఉన్నా. ఈ ప్రజా క్షేత్రంలో ప్రజల వద్దకు ఉన్న పాలనలో ప్రజా ప్రభుత్వంలో అందరం సమానమే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.